Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఎవరు చూసినా కూడా ఖచ్చితంగా ధనం కావాలి, మాకు మేము ధనవంతులుగా మారాలి అని కోరుకుంటుంటారు. ధర్మం ఉంది అందులో, ధనవంతులుగా మారాలి. ఖచ్చితంగా ధర్మబద్ధమైనటువంటి కోరికగా ఒకవేళ మీరు కూడా చూస్తే, పేదవాడు సైతం ధనవంతుడిగా మారేటటువంటి పరిహారం అంటూ ఏదైనా ఉంటుందా, చెప్తారా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్, పేదవాడు ధనవంతుడిగా ఎలా అవుతాడు? పాయింట్ నెంబర్ 1. రెండవది, పూజలతో అవుతాడా, కష్టపడితే అవుతాడా? రకరకాలు ఉంటాయి. కామన్గా కష్టపడితే ఎంతో కొంత అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. కానీ కొంతమంది లేదండి, మేము ఫలానా హోమం చేసాం, ఫలానా యజ్ఞం చేసాం, ఫలానా దాని వచ్చిందంటూ ఉంటాడు. ఇక్కడ మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్లే మీరు గొప్ప ధనవంతులు అవ్వడానికి కానీ కారణం, ఫస్ట్ మెయిన్ రీజన్ అయితే అదే ఉంటుందండి. ఇంకా అందులో డౌట్ లేదు. ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, దశమాధిపతి కూడా ఇస్తాడు డబ్బులు. అంటే ఇవి ఏ రూపాల్లో? ధనాధిపతి బాగున్నాడంటే ఇట్ సెల్ఫ్ కుటుంబంలో అంతా మంచి రిచ్ పీపుల్, అట్లా డబ్బులు వచ్చేస్తాయి. పెద్దగా ఏం డబ్బుల గురించి పెద్దగా అవసరం లేదు. భాగ్యాధిపతి బాగుంటే తండ్రి నుంచి భగవత్ అనుగ్రహంతో రావడం, లాభాధిపతి బాగుంటే వ్యాపారం వల్ల రావడం, లాభాధిపతి ధనాధిపతి రెండు బాగుంటాయి. అలా కాకుండా పంచమాధిపతి బాగుంటే లక్ష్మీ సరస్వతి కటాక్షం వల్ల డబ్బులు వస్తాయి. లక్ష్మీ సరస్వతి కటాక్షం అలా రకరకాల. దశమాధిపతి బాగుంటే కెరియర్లో గ్రోత్, ఈయన వర్క్ వల్లే అవుతాడు, ఇంకో మార్గమేం లేదు ఇంకా. అయితే మీకు జాతకంలో ఉంది, మీరు పూర్వజన్మలో మంచి పుణ్య కార్యాలు చేశారు, అది ఇంకొచ్చేస్తుంది. ఇంకా అందులో డౌట్ డిఫాల్ట్. ఇంకా నువ్వు దానికి ప్రత్యేకంగా పక్షికి రెక్కలలో వచ్చేస్తాయో మనిషికి వచ్చేస్తాయి వస్తుంది. ఇంకా అంతే. కానీ లేనిది రావాలి. ఏమంటే యోగవంతమైనటువంటి జాతకం కాదు, మార్చుకోవటం ఎట్లా? మరి ప్రత్యామ్నాయాలు ఉండాలి కదా. దీనికే మనకి ఒక్కసారి ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతము, కాళిదాస్ వారి యొక్క వృత్తాంతాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మనకు అక్కడ ఒక చిన్న హోప్ దొరుకుతుంది. ఆదిశంకరాచార్యుల వారు మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి ఆయన భిక్షాటంలో ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక వృద్ధ బ్రాహ్మణురాలు ఉన్న ఒక్క ఉసిరికాయ చేసింది. అయ్యా, 10 రోజుల నుంచి నేను ఆహారం చేయలేదు, ఉన్నది ఇది ఒకటే వేసాను, కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఇది ఆవిడ తినొచ్చుగా నాకు ఇవ్వడం ఏంటి? సరస్వతి లక్ష్మీదేవిని పిలవగానే లక్ష్మీదేవికి మొత్తం అర్థమైపోయింది. సినిమాలో ఏదో చూపిస్తారు, ఏమిటి నీ కోరిక? ఆవిడకి వాళ్ళు ఏం కోరిక ఏంటి అని అడగక్కర్లే, వాడు తెలుసు ఎందుకు పిలిచారు. శంకరా, నువ్వు ఎందుకు పిలిచావు నాకు తెలుసు, కాకపోతే నేను ఎవరికైనా అనుగ్రహించాలంటే వాళ్ళ పుణ్యం ఉండాలి. పుణ్యమే లేదు ఈవిడికి. అమ్మా, ఈ ధర్మాన్ని పాటించిందిగా, దాన్ని చూడు. నువ్వు నాకు ఒక ఉసిరికాయ ఇచ్చింది, నువ్వు దీన్ని తగ్గట్టుగా ఏమిస్తావు ఇవ్వండి. ఉసిరికాయలు వర్షం కురిపించింది, బంగారపు ఉసిరికాయ. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది? కనీసం ఈ జన్మలో అయినా నువ్వేం చేయగలవు? మరి ఈ జన్మకి ఇది వస్తుందా సార్? ఈ జన్మలో గనక అంటే ది లీస్ట్ ఒక ధర్మాన్ని నువ్వు ఎలా పాటించగలవు? అక్కడ మీరు బాగా పాయింట్ పట్టుకుంటే, అంత దీంట్లో ఉన్నప్పుడు ఆ ఉసిరికాయ మనమే తినొచ్చుగా, వాడికి ఇచ్చేది ఏంది అనిపిస్తుంది వచ్చిన వ్యక్తికి. అక్కడ ఆదిశంకరాచార్యులు వారు వచ్చినప్పుడు అతనికి ఇచ్చేది ఏంటి? నేను తినేస్తా అయిపోతాను అనుకోవచ్చు ఆవిడ. మనం ఉన్నాము, ఇప్పుడు అడుక్కునేవాడు వచ్చాడు, బాగా ఆకలేస్తుంది, ఉన్నదే ఒక చిన్న ద్రాక్ష పండు, విపరీతం ఆకలేస్తుంటే ఆ ద్రాక్ష పండు అతనికి ఇవ్వాలనే కోరిక మనకు పుట్టాలిగా. శివుడు అంతటి వాడు, శివుడే, సాక్షాత్ శంకరుడే వచ్చి అడిగినప్పుడు ఆవిడ లేదు అయ్యో పాపం వచ్చాడు అని చెప్పి ఇచ్చింది. చూసారు, అది చాలా హయ్యెస్ట్ది అనమాట. అంటే నీకు ఇంకా సాధ్యపడదు అనే సమయంలో కూడా నువ్వు ఒక ధర్మమైన కార్యక్రమం చేసావా, అది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు. రెండవది, మీరు కాళిదాసు వృత్తాంతంలో కూడా చూసుకుంటే అతను యాక్చువల్గా ఏమీ మందత్వం ఏమీ తెలియని ఒక వ్యక్తి. వివాహం అయింది, ఆవిడ పంపించింది, అర్థమైపోయింది ఆవిడకి మోసం జరిగింది, పెళ్లి చేశారు. అక్కడికి వెళ్ళి విద్య కావాలి అన్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, నాయనా నీకు 7 జన్మల అజ్ఞానం ఉంది, ఇంకో 7 జన్మలు ఎత్తాను ఇదే అజ్ఞానంతో, తర్వాత నీకు జ్ఞానం వస్తుందంటే. అమ్మ ఎలాగమ్మా అంటే ఆ క్షణంలో 7 జన్మలు తీసి మళ్ళీ జ్ఞానాన్ని ఇచ్చింది. అంటే ఏమిటి? దేవతకి ఆ శక్తి ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పూర్వజన్మలో నీకు కర్మయోగం ఉంటే వస్తుంది, లేదా దేవతా శక్తితో రావాలి. దేవత ఎందుకు ఇవ్వాలి ఫస్ట్? నీకు ఇక్కడ క్వశ్చన్ చెప్పండి. మీరు ఏదో పూజ చేస్తే ఇచ్చేయాలా? ఎందుకు ఇవ్వాలి? ఏం పని పాటలేదు, నేనే బోల్డ్, నువ్వు నాకు బోల్డ్ ఉన్నప్పుడు ఉంటావు అంట. దేవత దగ్గర మనం లెక్కలేసుకుంటే దేవతలకి, పితృదేవతలకి, మహర్షులకి బోల్డ్ అంత రుణపడి ఉంటాం మనం.
మళ్ళీ ఇప్పుడు నువ్వు పూజ చేయగానే ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? అంటే దేవత మెచ్చేలా నువ్వు జపం చేస్తున్నావా, దేవత మెచ్చేలా నువ్వు పూజ చేస్తున్నావా, దేవత సంతోషపడేలా నువ్వు పూజ చేస్తున్నావా? ఇప్పుడు మనం చూడండి, బాగా ఇష్టమైన వాళ్ళకి పిల్లడు, మనకు అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకో, తండ్రికో తల్లికో, వాడు సర్ప్రైజ్ అయ్యేలా, వాడు అబ్బా ఎంత మంచి గిఫ్ట్ నా అనుకునేలాగా మనం గిఫ్ట్ ఇస్తాం. ఇప్పుడు ఊహించలేదు, వాడు అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకుంటాం అనుకో. అంటే వాళ్ళు సంతృప్తి చెందాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాడు ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇది ఇవ్వాలనుకుంటాం. అప్పుడు వాడు ఆనందపడాలని, ఎలా అయితే ఒక తల్లి కానీ తండ్రి కానీ పిల్లడి విషయంలో ఎలా ఆలోచిస్తారో అలా నువ్వు దేవత విషయంలో ఆలోచించి చేసినప్పుడు అప్పుడు నీకే కర్మ తొలుగుతుంది. అంతేగాని మొక్కుబడిగా పొద్దున్నే పూజ చేయకపోతే అమ్మ తంతుంది, నాన్న తిడతాడు, లేకపోతే గురువు గారు ఫోన్ చేసి అడుగుతారు పూజ చేసావు లేదా అని పూజ చేస్తే నీకు ఎటువంటి ఫలితం రాదు. దేవత ఆనందించాలి, దేవత సంతృప్తి చెందాలి. అబ్బా దేవత ఏం పూజ చేశాడరా, నాకు వాళ్ళు చేశారు, ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే మనసు మొత్తం అక్కడే ఉంది, వేరే దగ్గర పోకుండా ఏం చేశాడరా అని దేవత అనుకున్నప్పుడు, దేవత దృష్టి పడ్డప్పుడు, దేవత అనుగ్రహం కలిగినప్పుడు ఈ పూర్వజన్మ కర్మలన్నీ కొట్టుకుపోతాయి. ధనయోగం ఆటోమేటిక్ అది విషయమే కాదు అసలు. అసలు ఈ పూజలు చేసుకోవడానికి ఒకటి మనసు సహకరించట్లేదు, బికాస్ ఆఫ్ ఈ దారిద్ర బాధలు భరించడం అంటే ఆషామాషి. అవునవును, మనసు సహకరించట్లేదు, స్తోమత లేదు. ఎట్లా మార్చుకోవాలండి మా తలరాత్రి? ఎట్లా నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. నామపారాయణం చేస్తే చాలు ఆవిడ ప్రీతి చెందుతుంది. అయితే ఎలా చేయాలి? ఆ నామం యొక్క అర్థం తెలుసుకొని చేయాలి. ఇప్పుడు లలిత సహస్రనామాలు చేస్తాం, అందులోనే ఉంటుంది నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అని. అంటే నామాన్ని పారాయణ చేస్తే ఆవిడ ప్రీతి చెందుతుంది. ఎందుకు చెందుతుంది? అన్నిట్లో ఉండేటువంటి శక్తి ఎలా ఉంది అని చెప్పడం లలిత సహస్రనామాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ ఏ రూపాలు ఎలా ఉందని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎలా నడుచుకుంటావు, నీకు అర్థం అవ్వడం నడుచుకోవడం రెండు విషయాలు ఉన్నాయి కదా. నడుచుకుంటే పెద్ద విషయం కాదు. ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక డబ్బు పెద్ద విషయం అనిపించదండి. ఏముంది సరే, ఇవాళ ఇన్ని కోట్లు సంపాదించినా 2 పూటలు తింటాను, 3 పూటలు తింటాను, తర్వాత మళ్ళీ మన వాళ్ళకో కొడుకులకో కూతుళ్ళకో ఇస్తాను, అది శాశ్వతం. అసలు ఏది శాశ్వతం అనేది ఒక దాంట్లోకి వెళ్తుంది. అయితే ధనమే రావాలి అంటే డబ్బులు ఇస్తుంది అమ్మవారు, ఇవ్వదనేం లేదు. కాకపోతే అమ్మవారు ధనం ఇచ్చేలా నువ్వు పూజ చేస్తున్నావా? ఒక బ్యాంకులో మనకు లోన్ రావాలంటేనే వాడు లోన్కి ఎలిజిబుల్ అంటేనే లోన్ ఇస్తున్నాడు. ఎన్ని చూస్తున్నాడు, నువ్వు ఇంతమంది సరిగా కట్టావా, నీ సిబిల్ స్కోర్ ఎలా ఉంది, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఇన్ని చూస్తాడు. నీకు అప్పు ఇవ్వాలంటేనే మరి నీ కర్మలన్నీ పోగొట్టిచ్చేసి ఒక్కసారి డబ్బులు ఇవ్వాలంటే నువ్వు ఎంత చేయాలి? నీ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి, నీ యొక్క ఇది ఎలా ఉండాలి, నీ తత్వం ఎలా ఉండాలి? ఒక్క నామం చెప్పండి సార్, ఈ బాధల నుంచి బయటపడాలి, దారిద్ర బాధల నుంచి బయటపడాలి అంటే. ఒకటి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ఇంక ఇందులో తిరుగులేదండి. బ్రహ్మాండంగా సంపత్కరీ సమారుడు కూడా అంతే. అంటే ఇక్కడ మీరు మీ బిలీవ్ ఎంతవరకు ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నమ్మాలి అంటే అది నిజము, ఆ నిజం నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నమ్మడం నేను అది సత్యం, ఆ సత్యాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలంటాను. సత్యం అని నువ్వు నీకు సత్యం అని తెలియనంతసేపు నీకు అది పనిచేయదు. సత్యం నువ్వు తెలిసిన తర్వాత పనిచేస్తుంది చెప్పాలంటే. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. ప్రాక్టికల్గా మైండ్ సెట్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి ఒకవేళ లోపాలు ఉంటే గనక అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా అందంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.